చూడండి కూర అయితే అయిపోయింది. చూడండి ఎంత అయిందో అసలు. 2 వంకాయలు వేసి, 1 ఉల్లిపాయ వేసి, ఒక చిన్న టమాటా వేసి వండాను. సో మీకైతే ఇలా కనిపిస్తుందండి, చాలా బాగుంది. కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తాను. కొత్తిమీర ఉందో లేదో తెలియదు, మరి లేదనుకుంటా. సో ఇలాగే పెట్టేస్తాను. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడే రైస్ పెట్టేసానండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోయాను. ఇంకా చట్నీ వేయాలి. చూడండి చట్నీ వేసాను, తాలింపు కూడా వేసేసాను, అయిపోయింది. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టేస్తే నా పని అయిపోయినట్టే. ఒక్కళ్ళ పనేనండి. ఒక్కళ్ళ పని ఎక్కువ అన్నమాట. నలుగురు చేసేది తొందరగా అయిపోయింది. ఒక్కళ్ళ పని అసలు ఆలస్యం అయింది అన్నమాట. హడావుడిగా చేయాల్సి వచ్చింది. ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నజ్మా అయితే స్నానానికి వెళ్ళిపోయింది. 8 కల్లా తను అక్కడ కాలేజీలో ఉండాలంట. ఈరోజు జీజీహెచ్కి వేశారు నజ్మాకి. ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోయింది ఇడ్లీ. ఈ వంటగది ఏమో కానివ్వండి, వంటగదిలోకి వచ్చినప్పుడల్లా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్నిసార్లు తుడిచినా మళ్ళీ యథాప్రకారమే. చూడండి ఇంత క్లీన్గా ఉంచుకుంటాను, మళ్ళీ కాసేపు ఆగితే మళ్ళీ చెత్తగా అయిపోయింది. చూడండి నజ్మా అయితే రెడీ అవుతుంది కాలేజ్కి వెళ్ళడానికి. హాయ్ నజ్జు, ఇటు చెప్పి హాయ్ చెప్పు. ఇటు చూడు. ఇడ్లీ చూద్దామండి ఉడికింది లేదు. యా ఉడికిపోయింది. నజ్మా ఇడ్లీ హోగా. ప్లేట్ అయితే తీద్దాము. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఇడ్లీ. తొందరగా తినే టైం అయిపోయింది. పండు ఎక్కడుంది? ఇడ్లీలో మాత్రం చట్నీ లేకపోతే బాగోదు కదా నజ్జు. ఎలా ఉన్నాయి పండు నజ్జు? అవునా, వాటర్ తీసుకోలేదుగా.